శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లిలో గిరిజనులు ఆందోళనకు దిగారు. గిరిజనుల భూములను ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ అక్రమంగా ఆన్లైన్లోకి ఎక్కించుకుని రుణాలు తీసుకున్నారన్నారు. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను వారికే ఇవ్వాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనులకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్కు కూడా వినతిపత్రం అందజేశామన్నారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ ఆర్డీఓకు కూడా వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. గిరిజన కుటుంబాలు దాదాపుగా 500 పైబడి అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ మండలానికి సంబంధించినట్టు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు గుడ్డుమరి ఆదినారాయణ యాదవ్ మా గిరిజనులకు తెలియకుండా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వాళ్ళు సాగులో ఉన్నటువంటి 100 ఎకరాల పైబడి భూములను వాళ్ళ బంధువుల పేరు మీదట ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు రెవెన్యూ శాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, జిల్లా కలెక్టర్ గారు, ధర్మవరం ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ పుట్టపర్తి జిల్లా కేంద్రం నందు భారతీయ జనతా పార్టీ సంఘటన కార్యదర్శి మధుకర్జీ గారు రావడం జరిగింది. ఆయన దృష్టికి కొన్ని సమస్యలను తీసుకెళ్తూ ఇలాంటి వ్యక్తిని పార్టీలో మీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించి కొన్ని డిమాండ్తో కూడినటువంటి వినతిపత్రాన్ని అందజేశాం. వాటిలో మన ప్రాంతం నుంచి చూసినట్లయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుంచి మా వాళ్ళు కొంతమంది వలస వెళ్ళి యాచక వృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కట్టుకోవడానికి సరైన తిండి, కట్టుకోవడానికి సరైన బట్టలు లేనటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేద అమాయకుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ విధమైనటువంటి దుశ్చర్యలు పాల్పడడం సభ్య సమాజానికి సిగ్గుచేటని చెప్పేసి మేము ఆదినారాయణ యాదవ్ ప్రశ్నిస్తున్నాం.